ఎప్పుడైతే ఢిల్లీ పోయి రేవంత్ రెడ్డి మోడీతో మాట్లాడొచ్చిండో తెల్లవారి నుంచి ట్రెండ్ మార్చిండు. కిషన్ రెడ్డి మీద దాడి చేస్తున్నాడు, బండి సంజయ్ మీద దాడి చేస్తున్నాడు, మోడీకి కితాబిస్తున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎట్లయితే గ్రూప్ తగాదాలు ఉంటాయో తెలంగాణలో కూడా మోడీ టీం మధ్యన తగాదాలాగా కనబడుతుంది. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి పంచాయతీ మోడీ ఏ టీం బి టీం పంచాయతీ లాగా కనబడుతుంది. తెలంగాణ రాజకీయ నాయకులు, కార్యకర్తలు, విశ్లేషకులు ఎవరికైనా ఈజీగా అర్థమవుతున్న విషయం. మోడీకి కితాబిస్తూ కిషన్ రెడ్డి పైన ఇంకా ఇతర బీజేపీ నాయకుల పైన దాడి చేయడం అంటే ఇది స్పష్టంగా మోడీకి ఏజెంట్గానే ఉన్నాడనే మాట. ఎప్పటికైనా మోడీ మనిషిగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ తెలంగాణలో ఉంటాడు అని స్పష్టంగా కనబడుతుంది ఆ మాటల్లో. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమర్థం చేసుకుంటున్నారో, ఆ రాహుల్ గాంధీకి ఏమర్థమవుతుందో, రాష్ట్ర బీజేపీ శ్రేణులకు కూడా ఏమర్థమవుతుందో చూడండి. ఏ రహస్య ఒప్పందం చేసుకొని వచ్చిండు. మోడీకి వ్యతిరేకంగా, బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి పిలుపులో కూడా సిబిఐ ఆఫీసు ముందట ధర్నాకు పొమ్మనంటే పోయి మోడీ మీద మాట్లాడి వదిలిపెట్టి కేసీఆర్ మీద మాట్లాడొచ్చిండు. రాజ్భవన్కి యాత్ర చేస్తే మోడీ మీద మాట్లాడకుండా కేసీఆర్ మీద మాట్లాడొచ్చిండు. కేవలం పదవిని కాపాడుకోవడం కొరకు, సంపాదించుకుంటున్న ఆస్తులు కాపాడుకోవడం కొరకు మోడీ భజన చేస్తూ బహిరంగంగానే నిసిగ్గుగా దొరికిపోతున్నాడు.